ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము. షోమ్రోను పర్వతమున ఉన్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలుగగొట్టువార్లారా, మాకు పానము తెచ్చి ఈడని మీ యజమానులతో చెప్పువార్లారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమును వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణము అర్పించుడి. స్వేచ్ఛార్పణమును గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీలారా, ఇలాగును చేయటం మీకు ఇష్టమై ఉన్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసితిని. ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణములు వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటిక చేతను నేను పాడు చేసితిని. గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించితిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లతోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీలారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలీలారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మ చేయువాడును, మనుష్యుల యోచనలు వారికి తెలియచేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించే దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవాకు యెహోవా అని ఆయనకు పేరు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరి ఎన్నటికి లేవదు. లేవనెత్తువాడు ఒకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకుని బొత్తురు. 100 మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకుని బొత్తురు. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాల్ అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారులారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారచేయువాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకొందురు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకుని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవనియు
మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు కనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగ చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యమునకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు. రోదనము చేయు నేర్పు గల వారిని అంగలార్చుటకు పిలిపింతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వల్ల మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినము ఉండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా వద్ద నుండి తొలగనియ్యుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీలారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మెలెకు గుడారములను మీరు పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేనుకు పోయి విచారించుడి. అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి. ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా. వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలంతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వల్లనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసం పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు. కాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని కనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేసెను. ఇదే దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు. ఒక కుటుంబమందు 10 మంది మనుష్యులుండినను వారు చత్తురు. ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటకి కొనుపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకరిని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరినూ లేరనను. అంతట దాయాది ఇట్లనును,
నీవిక ఏమీయూ పలుకక ఊరకుండుము. యెహోవా నామము స్మరించకూడదు. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గుర్రములు బండల మీద పరుగెత్తునా అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను ఆసక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించి మీరు న్యాయమైన ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గమును మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు.